హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో హెల్తీగా టేస్టీగా సామెలతో ఇడ్లీ దోశను ఒకే పిండితో ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇడ్లీ అయితే సాఫ్ట్గా స్పాంజీగా ఉంటుందండి. దోశ కూడా చాలా క్రిస్పీగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. 2 తినేవాళ్ళు 4 తింటారండి. అంత టేస్టీగా చాలా చాలా బాగుంటాయండి. బియ్యం వేయకుండా హెల్తీగా ఇలా బరువు తగ్గాలనుకున్న వారికి, లేదంటే డయాబెటీస్ ఉన్న వారికి కూడా మంచి బ్రేక్ఫాస్ట్ అండి. వారంలో 2 సార్లు చేసుకున్నా కానీ హెల్త్కి చాలా మంచిది. ఆలస్యం చేయకుండా ఒకే పిండితో ఇడ్లీ దోశ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో సామెలు 2 కప్పులు తీసుకోవాలండి. అన్నీ ఒకదాంతోనే కొలతలు తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. 2 కప్పుల సామెలు తీసుకోవాలి. గ్లాసు గిన్నె దేంతో అయినా తీసుకోవచ్చు. చూడండి, సామెలు అంటే మీరు ఫింగర్ మిల్లెట్స్లో ఏవైనా తీసుకోవచ్చు. చిరుధాన్యాల్లో నేనైతే ఇక్కడ సామెలు తీసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. డస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా 2 నుంచి 3 సార్లు వాష్ చేసుకుంటే చాలా క్లీన్గా వచ్చేస్తుందండి వాటర్ అయితే. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇడ్లీ దోశ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. బియ్యం వేయకపోయినా కానీ ఇలా వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి. ఒక 5 గంటలు నానబెట్టుకోవాలి. ఇక్కడ మరొక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు మినపగుళ్ళు తీసుకోవాలండి. 2 కప్పుల సామెలు తీసుకుంటే 1 కప్పు మినపగుళ్ళు తీసుకోవాలి. దీంట్లో కూడా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలి. పప్పుతో పాటు నానబెట్టుకోవాలి. అన్నీ ఒక దగ్గర నానబెట్టుకోవచ్చు, కానీ ఇలా సపరేట్గా నానబెట్టుకోవడం వల్ల మనకు ఇడ్లీ దోశలు కూడా చాలా బాగా వస్తాయండి. ఇలా పప్పును కూడా శుభ్రంగా వాష్ చేసి ఆ వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని దీన్ని కూడా ఒక 5 గంటలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని దాంట్లో 1/2 కప్పు లావుగా ఉన్న అటుకులు వేసుకోవాలి. అటుకుల్ని కూడా వాటర్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసి ఆ వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని ఈ అటుకుల్ని కూడా ఒక 5 గంటలు నానబెట్టుకోవాలండి. మూడింటిని కూడా సపరేట్గా నానబెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ మూడింటిని 5 గంటల వరకు నానబెట్టుకున్నాను. టైం ఉంటే ఒక 6 గంటలైనా నానబెట్టుకోవచ్చు. నేనైతే 5 గంటల్లో చూపిస్తున్నాను చూడండి. అటుకులు, మినప్పప్పు ఇంకా సామెలు కూడా బాగా నానాయండి. 5 గంటలు కూడా మంచిగా నానిపోతాయి. ఇప్పుడు వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలండి. ముందుగా అయితే మినప్పప్పును ఇంకా అటుకులు 2 కలిపి గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి ఇడ్లీలు అంత సాఫ్ట్గా వస్తాయి. దోశలు కూడా క్రిస్పీగా వస్తాయి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా అటుకులు మినప్పప్పు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న మరీ వాటర్ ఎక్కువ వేసుకోవద్దండి. మనం ఇక్కడ ఇడ్లీ పిండి కూడా వేస్తున్నాం కాబట్టి బ్యాటర్ కాస్త తక్కువ వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. సాఫ్ట్గా మనము బియ్యం వేసి రవ్వ వేసి చేసే ఇడ్లీల కంటే కూడా ఈ ఇడ్లీలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. బరువు తగ్గాలనుకున్న వారికి, డయాబెటీస్ ఉన్న వారికి చాలా హెల్తీ రెసిపీ. ఇప్పుడు అదే మిక్సీ జార్లో సామెలను కూడా వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా కాస్త లైట్ సన్న రవ్వ ఎలా ఉంటుందో అలా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు మనకు దోశలు క్రిస్పీగా వస్తాయి, ఇడ్లీ స్పాంజీగా వస్తుంది. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ముందుగా మనము మినపప్పు గ్రైండ్ చేసుకుంటాం కదండి, అదే పిండిలో వేసుకోవాలి. చూడండి, ఇలా ఉండాలి సన్నటి రవ్వలా. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని మనము చేత్తో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 2 నుంచి 3 నిమిషాలు ఇలా బాగా మిక్స్ చేసుకుంటే పిండి బాగా ఫర్మెంట్ అయ్యి దోశలైనా ఇడ్లీలైనా వడలైనా చాలా స్పాంజీగా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. చూడండి, ఇలా పిండిని మనం ఇలా మిక్స్ చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ ఇలా మిక్స్ చేసే అవసరం ఉండదు. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండిని మనం మూత పెట్టేసి కనీసం 8 గంటలు పిండిని పులియనివ్వాలండి. లేదంటే ఓవర్ నైట్ పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ పిండిని ఓవర్ నైట్ పులియడానికి పెట్టుకుంటున్నానండి.
మూత పెట్టేసి 8 గంటలు పులిస్తే సరిపోతుంది. నేను ఇక్కడ మార్నింగ్ చూపిస్తాను మీకు పిండి ఎంత బాగా పులిసిందో. చూడండి, మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి పిండి ఎంత బాగా పులిసిందో. చాలా బాగా పులుస్తుందండి పిండి అయితే. ఇలా మనం చేత్తో మిక్స్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకొని పిండిని పక్కకు పెట్టుకోవాలండి. ఇక్కడ నేను ఇడ్లీ ప్లేట్ తీసుకున్నాను. ఆయిల్ అయినా నెయ్యి అయినా ఇలా అప్లై చేసుకోవాలి. మీకు నచ్చినది ఏదంటే అది ఇలా అప్లై చేసుకోవాలండి. ముందుగా ఇడ్లీ పాత్ర పెట్టుకొని నేను వాటర్ని బాగా వేడి చేసుకున్నాను. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇప్పుడు ఇలా పిండిలో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని మనం ఇడ్లీ ప్లేట్లోకి తీసుకోవాలి. ముందైతే నేను ఇడ్లీలు చూపిస్తున్నానండి. తర్వాత ఇడ్లీలు పెట్టుకున్న తర్వాత దోశలు చూపిస్తాను మీకు. ఇదే పిండితో ఇలా మొత్తం బ్యాటర్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా వేడి చేసుకున్న ఇడ్లీ పాత్రలో ఈ ప్లేట్ని పెట్టుకోవాలి. పెట్టుకొని మనం మీడియం ఫ్లేమ్లో 12 నుంచి 13 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను ఒక 12 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇడ్లీలు బాగా ఉడికినాయండి. ఇలా మనం వేలికి తడి తగలలేదంటే ఇడ్లీలు బాగా సాఫ్ట్గా ఉడికినట్టు. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2 నిమిషాలు అలా ఉంచేసి తర్వాత ఇలా స్పూన్ని వాటర్లో డిప్ చేసుకొని ఇడ్లీలు తీసుకుంటే చాలా బాగా ఊడొస్తాయండి. చాలా స్పాంజ్గా ఉంటాయి. వేడి మీద మాత్రం అయితే తీయొద్దండి, ఇడ్లీలు ఇరిగిపోతాయి. చూడండి, ఇలా ఇడ్లీలు ఎంత స్పాంజీగా వచ్చినాయి, చాలా సాఫ్ట్గా స్పాంజీగా ఉంటాయండి. ఇప్పుడు ఈ ఇడ్లీలను మనం ప్లేట్లోకి తీసుకోవాలి. నేనైతే ఇక్కడ సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. ఇలా చేసిన హెల్దీ ఇడ్లీ దోశలు పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ పల్లి చట్నీతో సర్వ్ చేస్తున్నాను. రుచి సూపర్గా ఉంటుంది. ఇలా చేసిన ఇడ్లీలు అయితే పిల్లలు 2 తినేవాళ్ళు 4 తింటారు. అంత రుచికరంగా ఉంటాయి. చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో. ఇప్పుడు మనం ఇదే బ్యాటర్తో దోశను కూడా వేసుకుందాము. అవసరం పడితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనం బ్యాటర్లో కలుపుకొని దోశలు వేసుకోవచ్చండి. స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత వాటర్ లేదంటే టిష్యూ పేపర్తో తుడుచుకున్న తర్వాత బ్యాటర్ వేసుకొని పల్చగా మీకు ఎంత కావాలంటే అంత వీలైన పల్చగా స్ప్రెడ్ చేసుకొని మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని అన్ని వైపులో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. దోశ వేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. దోశ వేసిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని ప్లేట్లోకి చాలా ఈజీగా టేస్టీగా హెల్తీగా చేసుకునే 2 రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. దోశలు కూడా చాలా క్రిస్పీగా ఉంటాయండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హైప్ బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.